హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో, మనకైతే తెలంగాణలో ఏప్రిల్‌లో టెట్ అని చెప్పేసి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఉపాధ్యాయ పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని చెప్పేసి విద్యాశాఖనైతే తుది నిర్ణయానికి రావడంతో 60,000 మంది టీచర్లు ఈ యొక్క టెట్‌ని రాసేటటువంటి అవకాశం ఉంది. అయితే పదోన్నతులకు అనివార్యంగా మారినటువంటి అర్హత పరీక్ష, ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వస్తేనే మెగా డీఎస్సీ. మరి టెట్ పరీక్ష అందరికీ నిర్వహిస్తారా? లేదంటే ఈ యొక్క వారికే నిర్వహిస్తారా? అనేటటువంటి పూర్తి అంశాలను ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉపాధ్యాయుల పదోన్నతులకైతే టెట్ తప్పనిసరి అయితే రావడం జరిగింది. తుది నిర్ణయానికి విద్యాశాఖ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణతలు కావడం తప్పనిసరి. ఈ మేరకు సర్కార్ తుది నిర్ణయానికి వచ్చింది. విద్యా హక్కు చట్టం, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనల ప్రకారం అయితే టీచర్లుగా నియమితులైన వారు పదోన్నతి పొందాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌లో పాస్ కావాలని చెప్పేసి విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ క్రమంలోనే టెట్ నిర్వహణపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఈ పరిణామం వేల మంది సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతుంది. ఉపాధ్యాయులుగా నియమితులు కావాలన్నా, పదోన్నతి పొందాలన్నా టెట్ ఉత్తీర్ణత సాధించడం అయితే తప్పనిసరి అని చెప్పేసి ఎస్సీఆర్‌టీ 2010లోనే నిబంధనలను నిర్దేశించింది. అయితే కొత్త నియామకాల్లో ఈ నిబంధనలు అమలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ పదోన్నతులకు మాత్రం అమలు చేయడం లేదు. ఈ క్రమంలో టెట్ ఉన్నవారికే పదోన్నతులు ఇవ్వాలని చెప్పేసి పలువురు టీచర్లు కొద్ది నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. పదోన్నతులు పొందేందుకు టెట్‌లో పాస్ అయిన వారితో సీనియారిటీ జాబితా సమర్పించాలని చెప్పేసి గత సెప్టెంబర్ 27న హైకోర్టు మధ్యంతర తీర్పైతే వెలువరించింది. దీంతో స్కూల్ అసిస్టెంట్లుగా, గెజిటెడ్ హెచ్ఎంలుగా పలువురికి దక్కాల్సిన ప్రమోషన్స్‌లకు బ్రేక్ పడిన విషయం మనందరికీ తెలిసిందే. సో, టెట్ ఉత్తీర్ణతల సంఖ్య 26,000 మంది టీచర్లే. సో, ఇప్పటివరకు టెట్ ఉత్తీర్ణత అయినటువంటి టీచర్లు ఎంతమంది అంటే 26,000 మందే. సో, కాబట్టి పదోన్నతులు పొందాలంటే ఈ యొక్క టెట్ కంపల్సరీ కావడంతో ఈ యొక్క గెజిటెడ్ హెచ్ఎంలుగా చాలామంది అయితే ఆ ప్రమోషన్స్ అయితే ఆగిపోవడం అయితే జరిగింది. సో, మరి రాష్ట్రంలో మొత్తం మంజూరైనటువంటి ఉపాధ్యాయ పోస్టులు 1,22,386 ఉండగా ప్రస్తుతం 1,03,343 మంది పనిచేస్తున్నారు. అయితే 19,043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెట్ ప్రవేశపెట్టిన తర్వాత 2012, 2017లలో మాత్రమే ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. డీఎస్సీ అయితే వేయడం జరిగింది. అంటే టెట్ పాస్ అయి ఉపాధ్యాయులుగా చేరిన వారు రాష్ట్రంలో 15,000 మంది మించరు. దానికి తోడు మరో 11,000 మంది 1996, 98, 2001, 2002, 3 డీఎస్సీలో నియమితులైన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పదోన్నతులకు అవసరమని చెప్పేసి టెట్ రాసి ఉత్తీర్ణతలు అయ్యారు. అంటే అందులో 11,000 మంది వీళ్ళకు ప్రమోషన్స్ కావాలి కాబట్టి వాళ్ళైతే ఉత్తీర్ణత అయ్యారు. మొత్తానికి సుమారు 26,000 మంది టెట్ పాస్ అయిన టీచర్లు ఉన్నారు రాష్ట్రంలో. రాష్ట్రంలో మొత్తం 26,000 మంది ఉన్నారు. అంటే ఇంకా 96,000 మందికి టెట్ అర్హత లేదు. వాస్తవానికి పదోన్నతికి కూడా టెట్ తప్పనిసరి కావడంతో 2015 లోపు ఉత్తీర్ణులు కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గడువును ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత మరో 5 ఏళ్ళు అంటే 2019 వరకు గడువు పెంచుతూ పార్లమెంట్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది. అయినా విద్యాశాఖ దాన్ని అమలు చేయలేదని చెప్పేసి టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఫోరం కోశాధికారి పి. రేవంత్ కుమార్ అయితే పేర్కొన్నాడు. మెగా డీఎస్సీకి టెట్ ఆటంకం. రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో దీని అమలుపై అధికారులతో అయితే సీఎం అయితే చర్చించడం కూడా జరిగింది. అయితే మెగా డీఎస్సీ చేపట్టాలంటే ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత రావాలి. సో, ఆ స్పష్టత రావాలంటే రాష్ట్రంలో దాదాపు 10,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా ఉపాధ్యాయులకు
ఈ యొక్క ప్రమోషన్స్ ఇవ్వడం ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇవి కాకుండా ఇప్పటికే 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గూడా మనకైతే తెలుస్తుంది. వీటితో పాటు ఎస్‌జీటీలు మొత్తం కలిపి దాదాపు 22,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అయితే టెట్ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం అనేది సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే టెట్ నిర్వహించాలని జెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి ఈ యొక్క టెట్ అనేది ఎవరికి నిర్వహిస్తారు? రాష్ట్రంలో సర్వీస్‌లో ఉన్న వారికి డిపార్ట్‌మెంట్ టెస్ట్ మాదిరిగా ప్రత్యేకంగా టెట్ పరీక్ష నిర్వహించాలని జెప్పేసి టీచర్లయితే కోరుతున్నారు. వీరితో పాటు బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాస్తారు. ప్రైవేట్ స్కూళ్ళలో పని చేయాలన్నా టెట్ తప్పనిసరి. కాగా ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలని జెప్పేసి ప్రభుత్వం నిబంధనను చెబుతుంది. అయితే ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు టెట్ ఎయడం జరుగుతుంది. సో, గత ప్రభుత్వంలో అలా జరిగింది. మరి ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందా? 6 నెలలకు ఒక టెట్ నిర్వహిస్తారా అని చెప్పేసి తెలియాల్సి ఉంది. ఇప్పుడు సర్వీస్‌లో ఉన్నవారికి విధిగా టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో అందరికీ కలిపి సాధారణ టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. 10థ్ పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో టెట్ చేపట్టాలనేటువంటి ఆలోచనలో విద్యాశాఖ అయితే ఉంది. అయితే 45 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు టెట్‌కు సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉందని, పరీక్షల్లో ఇచ్చే సిలబస్‌పై కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని జెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొంత వ్యవధి ఇవ్వాలని జెప్పేసి డిమాండ్ పెరుగుతుంది. సో, మొత్తానికైతే తెలంగాణలో మెగా డీఎస్సీకి ముందు టెట్ నిర్వహించాలని జెప్పేసి గూడా విద్యాశాఖనైతే ఆలోచిస్తుంది. సో, మొత్తానికైతే ఏప్రిల్‌లో టెట్ నిర్వహించేటటువంటి అవకాశం ఉంది గాబట్టి, ప్రతి ఒక్క అభ్యర్థి దీనిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు టెట్‌కి సన్నద్ధమయ్యి మెగా డీఎస్సీలో తప్పకుండా జాబ్ సాధించాలని జెప్పేసి ఇప్పటి నుంచెల్లే ఆ యొక్క చదవడాన్నయితే స్టార్ట్ చేయండి. ఏ విధంగా చదవాలి అనేది ఒక ప్లాన్‌కి రండి. సో, మనకు టైం అయితే ఉంది. సో, టెట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇంకా డీఎస్సీ పైన మొత్తం ఫోకస్ జేయొచ్చు. అదేవిధంగా టెట్‌లో వెయిటేజ్ గూడా ఉంది గాబట్టి వాళ్ళు వెయిటేజ్ పెంచుకోవడానికి గూడా ట్రై జేయొచ్చు. అదేవిధంగా టెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు ఇప్పటి నుంచెల్లి అంటే జనవరి, ఏప్రిల్‌లో ఉంది గాబట్టి మనకి ఇంకా దాదాపు 4 నెలల టైం ఉంది. 4 నెలల టైంలో మీరు సిలబస్‌ని గూడా కంప్లీట్ చేసుకొని రివిజన్స్ గూడా చేసుకోవచ్చు. తప్పకుండా నెగ్లెక్ట్ చేయకుండా బాగా కష్టపడి టెట్ సాధించండి. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారు. సో, మరి వాళ్ళు ఎలా ప్రిపేర్ గావాలి? సో, సెపరేట్‌గా ఓన్లీ దీనికోసమే కూర్చున్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ ఎలా ప్రిపేర్ అవ్వాలనేటటువంటి విధానాన్ని నేను మరొక వీడియోలో మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఇది మొత్తానికైతే ఏప్రిల్‌లో టెట్ నిర్వహించేటటువంటి అవకాశం అయితే 100% ఉంది గాబట్టి, తప్పకుండా ప్రతి ఒక్కరు దీన్ని నెగ్లెక్ట్ జేయకుండా యూజ్ జేసుకోండి. ఎందుకంటే మెగా డీఎస్సీ మళ్ళీ మళ్ళీ రావడం అనేది కష్టం. 20,000 పోస్టులతో మెగా డీఎస్సీ వస్తుంది గాబట్టి, తప్పకుండా యూజ్ జేసుకుంటారని జెప్పేసి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడేలాగా ఉంది అని జెప్పేసి ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో గనక ఉపయోగపడింది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ ఫర్ వాచింగ్.